5 lakhs షూ ఉంది ఉంది నా 5 lakhs 5 lakhs ఒరిజినల్ వాల్యూ రీటైల్ వాల్యూ. స్ట్రైట్ గా ఏజ్డ్ అని అతనికి నేను వీడియోస్ చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు ఆ వీడియోలో ఏమనంటే అజయ్ అన్నాడు అజయ్ అన్నాడు నా దగ్గర నేను 100 రూపాయలు పెట్టి ఓడుకోను, మీకు ఇప్పుడు ఆ షూ కావాలి. నేనంట ఏమనంటే ఏమైనా ఇస్తావా, ఇవ్వవో పెట్టవు, బట్టలు ఫేక్లు, వాచ్లు ఫేక్లు, షూస్ ఫేక్స్. డబ్బున్నోడన్న బిల్డప్ షో ఎందుకు? ఇప్పుడున్న జనరేషన్ కి అన్నట్టు ఈజీకి అలవాటు పడిపోయారు అందరు కూడా బాగా. అండ్ నేను దగ్గర ఇంకొక రీజన్ ఏంటంటే నా సొంత డబ్బులతో నేను కొనిస్తున్నాను. అవును నాకు అనిపించేది నా చిన్నప్పుడు మేము మిడిల్ క్లాస్, ఇప్పటికీ నేను మిడిల్ క్లాస్, అవును నేను డబ్బులు రూపాయి కూడబెట్టుకుని ఎన్ని కొనుక్కుంటాను. సో ఆ టైంలో ఉంటది కదా కోరుకుంటది ఒక షూ వేసుకోవాలని. నాకు ఇప్పటికీ గుర్తుంది, నా ఫస్ట్ షూ మా బాబాయ్ కొనిచ్చాడు నాకు. అప్పట్లో వాట్ ఎవర్ ఎంతో కొంత. నాకు అది అప్పటికి కొనుక్కునే పరిస్థితి. బాగా కొనిచ్చాడంటే ఆ షూ వచ్చింది, కొత్త షూ, ఒక ఫార్మల్ షూ లాగా అనమాట. సో అది ఉండేది. సో అలా ఈ పిల్లల్ని అడగటం చూసిదంతా సరే నా సొంత డబ్బులే, నేను కష్టపడితే వచ్చే డబ్బులే, రోజు చెమట కక్కేస్తే వచ్చిన డబ్బులే పిల్లలకి ఇద్దాం అనిపించి నేను నా మనస్ఫూర్తిగా ఇవ్వడానికి ఇచ్చాను అనమాట. తర్వాత అదే నాకు చిరాకు వచ్చేసింది, అసలు మనసు రావట్లేదు తెలుసా. పిక్ చేసినా కూడా ఇదివరకు ఒక నోట్ రాసి ఇచ్చేవాడిని, ఎవరికైతే గిఫ్ట్ వచ్చిందో ఒక నోట్ రాసి వాళ్ళకి ఇచ్చేవాడిని. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఉద్యోగం చేసేవాడు కూడా, లేకపోతే ఏదో డబ్బులు ఉన్నోడు కూడా అన్నా నాకు షూ అయ్యి, లక్కీగా నేనేంటి నా చేతిలో పని, వీడి ప్రొఫైల్ చూసి వీడు బాగానే ఉన్నాడు, వీడికి అనవసరం, ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. కానీ నాకు అది నచ్చలేదు, నాకు మనస్ఫూర్తిగా అనిపించలే. పిక్ చేసినప్పుడు విన్నర్ కాబట్టి విన్నర్ ఏదైనా ఇవ్వాలనుకున్నా. ఇస్తే తెలుసా ఏమన్నాడు, ఓ నువ్వు అదేదో పంపిస్తావు అనుకున్నా, ఇది పంపించావా, సర్లే ఓకే. వీళ్ళకి జోర్డన్స్ కావాలంట, నేను ఇచ్చాను. అది నేను ఎంతో కష్టపడితే అది 16,000 17,000 ఒక షూ ఒక అతనికి పంపించాను. ఎప్పుడు 350 ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను యూట్యూబ్ లో అనౌన్స్ చేశాను నేను జోర్డన్ ఇస్తానని. ఇచ్చాను నా సొంత డబ్బులు. సో అలా వీళ్ళ కోరిక ఏంటంటే వీడి దగ్గర జోర్డన్స్ ఉన్నాయి లేకపోతే ఇంకేదో చూపిస్తున్నాడు, షూ గివ్ అవే అంటే జోర్డన్ ఇచ్చారు వాళ్ళకి. 16,000 20,000 ఉన్న ఎంఆర్పి నేను చెప్తున్నా, 19,000 17,000 18,000 ఎంఆర్పి ఉంటాయి. అవి ఒకవేళ పాపులర్ షూ అయితే రీసేల్ వాల్యూ దానికి మార్కెట్ ని బట్టి 30 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు. ఈ క్వశ్చన్ నాకు ఇది ఇప్పుడు అర్థం కాదు, ఈ రీసేల్ వాల్యూ ఎందుకు ఇంత ఎక్కువ ఉంటుంది కాస్ట్? ఇప్పుడు కొన్ని మైకేల్ జోర్డన్ ఒక షూ వేసుకున్నాడు ఫస్ట్, తను నైకీ వాళ్ళు ఎయిర్ టెక్నాలజీ యూజ్ చేసి తన కోసం ఒక షూ డిజైన్ చేశారు. అదేంటంటే కంప్లీట్ గా బ్లాక్ రెడ్ మాత్రం ఉంటుంది. అది ఫస్ట్ టైం అతను వేసుకుని విన్ అయ్యాడు అనమాట. చెప్పాను కదా ఆ క్రేజ్, బాస్కెట్బాల్ క్రేజ్ అక్కడ ఉంటుంది, మన దగ్గర లేదు. సో విన్ అయిన తర్వాత NBA అది వాళ్ళు బ్యాన్ చేశారు, ఎందుకంటే టూ బ్లాక్ ఉంది, వైట్ కావాలి అని. సో తను ఆల్రెడీ విన్ అయ్యాడు కదా, సో అది బ్యాన్ చేశారు. అంత మార్కెటింగ్ మీకు తెలుసు కదా, ఒక ప్రోడక్ట్ ని ఈ కంపెనీస్ వాళ్ళు ఎలా మార్కెట్ చేస్తారు అన్నది. సో అలా హైప్ బిల్డప్ చేశారు. సో తర్వాత ఇంకొకటి, తర్వాత మధ్యలో వైట్ పెట్టి అలా ఇంకొక షూ వచ్చింది. ఈ షూ వేసుకుని ఇప్పుడు మైకేల్ జోర్డన్ విన్ అయితే ఈ షూ కి క్రేజ్ వస్తుంది. ఈ షూ వేసుకుని బ్రాండ్ విన్ అయ్యాడు. అలా 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 ఇప్పుడు ఆ ప్రైస్ 200 ఉంది అనుకోండి, $200 $100 $100 మనకి హైప్ రావటం వల్ల, ఎందుకంటే దొరకట్లేదు. అప్పుడు కొనుక్కున్న వాళ్ళందరి దగ్గర 100కే కొనుక్కున్నారు. కానీ ఇప్పుడేంటి క్రేజ్ వచ్చింది, మార్కెట్ లో స్టాక్ లేదు, మీకు కావాలి. నా దగ్గర నేను 100 రూపాయలు పెట్టి ఒకటి కొనుక్కున్నా, మీకు ఇప్పుడు ఆ షూ కావాలి. నేనంట అతను అడిగాడు, ఇతను అడిగాడు, 300 ఇస్తా అన్నాడు, నువ్వెంత ఇస్తావు? సరే మీరు 350 ఇస్తా, సరే తీసుకో.
ఓకే. ఇలా స్టార్ట్ అయ్యి ఓకే. ఇది హ్మ్. షూస్ రీసేల్ అనేది చాలా $multi-million బిజినెస్. ఓకే. ఓకే. హుహు. కానీ మనకి ఇక్కడ ఇంకా ఇండియాలో ఇండియాలో తెలియదు. ఇంకా తెలీదు. వట్టి షూసే తక్కువ షూస్ టు బి అనుకుంటారు. హానెస్ట్‌గా చెప్తున్నాను. స్టిల్ ఇప్పటి వరకు కూడా మాకు షూస్ అంటే తెలీదు. టు బి హానెస్ట్ నాకు బూట్ అంటే తెలీదు. షూ అంటే తెలీదు. అంటే నాకు తెలీదు. మీ అందరికి తెలుసేమో. ఐ డోంట్ నో క్షమించండి. నాకు బూట్ అంటే తెలీదు. షూ అంటే తెలీదు. తర్వాత స్నీకర్స్ అంటే తెలియవు. చాలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. అవన్నీ నాకు తెలియవు. మార్నింగ్ యేసుకుంటే ఏ షూ అని అంత నాలెడ్జ్ వరకే ఉంటది. సో ఇంత బేసిక్ ఇంత నాలెడ్జ్ మా ఎవరికీ లేదు. హ్మ్. యెస్. కానీ ఈ మధ్య పిల్లలకి ఉంది. హ్మ్. యాహ్! అది ఓవర్ అయిపోతుంది ఒక్కొక్కసారి. యాహ్! అది ఓవర్ అయిపోయి ఇంకొకటి అదే చెప్తాను. రీసెర్చ్. హ్మ్. నువ్వు చేసిన ప్రతీదీ, హ్మ్. నువ్వు కొన్న ప్రతి షూ మార్కెట్‌లో వాల్యూ ఉండదు. హ్మ్. ఓకే. నేను అదే ఇందాక అడిగారు కదా! అవును. ప్రతి షూకి రీసేల్ ఉండదు. హ్మ్. సేమ్ జార్డన్, హ్మ్. సేమ్ కంపెనీ, సేమ్ మోడల్. హ్మ్. నా దగ్గర ఒక కలర్ ఉంది. నా దగ్గర రెడ్, వైట్ కలర్ ఉంది. మీ దగ్గర పింకో లేకపోతే బ్లూ ఉంది. హ్మ్. లేకపోతే ఇంకేదో కలర్ ఉంది. 2 ఒకటే. 2 సేమ్ ప్రైస్. 2 ఇది. కానీ నాకు ఒక ఐకానిక్ వాల్యూ ఉంటుంది. ఒక అవును. కలర్స్ ఉంటాయి. ఇప్పుడు 80s రిలీజ్ చేసిన హిట్ అయిన కలర్ హ్మ్. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తే ఓజీస్ అని రిలీజ్ చేస్తారన్నమాట. రెట్రో అవును. ఓజీస్ అంటారు. అవును. అంటే ఒరిజినల్ కలర్. ఓకే. సో రెట్రో మోడల్ ఇప్పటికీ జోర్డన్స్ లో చాలా హ్మ్. కొన్నేళ్ల 20 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితం మోడల్సే రన్ అవుతాయి. ఓకే. కొత్త కొత్తవి రావు. వస్తాయి. హ్మ్. అంత గొప్ప హిట్ ఉండవు. యాహ్! అందుకే ఆయనకి మైకేల్ జోర్డన్ కి అంత పేరు, అంత వాల్యూ. వాల్యూ. యెస్. అన్న కమ్ టు యువర్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం పరిశోధిద్దాం. ఏందన్న ఇది మీ టైటిల్ ఏంటి? మీరేంటి? అసలు మీ ఇంట్లో ఎన్ని షూస్ కలెక్షన్స్ ఉన్నాయో ఒక్కసారి నాకు చెప్తారా? నాకు ఆ ఫస్ట్ షూస్ ఎన్నున్నాయో చెప్పండి. తర్వాత దాని కాస్ట్ ఎంతుందో నేను అడుగుతా. షూస్ ఎన్నో నాకు కరెక్ట్ గా తెలియదు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు కౌంట్ చేయను. ఇప్పటికీ కౌంట్ చేయను. ఆన్ అన్ యావరేజ్. ఆన్ అన్ యావరేజ్. ఆన్ అన్ యావరేజ్ చెప్తే 150 అని చెప్పొచ్చు. ఆన్ అన్ యావరేజ్ 150. హ్మ్. ఇంకెక్కువ ఇంకెక్కువనే. ఇంకెక్కువ ఉంటే కానీ ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు. హ్మ్. నేను చెప్పను ఎందుకంటే నాకు ఒకటి ఉంది. ఎందుకు యాహ్! ఎవరో కౌంట్ చేయడం ఎందుకు? లేకపోతే నేను కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. దానివల్ల మీరు వాల్యూ అడిగినా నేను చెప్పలేను. అవునా? హ. కానీ ఆ! ఎక్స్‌పెన్సివ్ స్టఫ్ ఉన్నాయి. అది చాలా ఎక్స్‌పెన్సెస్ ఒక్కొక్క షూ నాకు తెలిసి మీది 40,000, 20,000, 18,000, 35,000 ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. అదే ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. ఒక్కో షూ కాస్ట్ ఎక్కువనే ఉండొచ్చు. కే కాదు. హ్మ్. లాక్స్ లో కూడా ఒక్క షూనే ఉంది. ఒక్క షూ. ఒక్క షూ. మీకు అదే చెప్తున్నా. చెప్పండి. దాని రీటైల్ ప్రైస్ మహా అయితే 120 150 ఉండొచ్చు డాలర్స్. హ్మ్. నా దగ్గర ఉన్న షూ ఒకటి దాని రీటైల్ ప్రైస్ ఇప్పుడు మేబీ $5,000 $4,500. ఓహ్! అలా మార్కెట్ వాల్యూ పెరుగుతాయి. స్టాక్స్ లాగే ఓకే. కొన్ని అక్కడే ఉంటాయి. కొన్ని పెరుగుతాయి. కొన్ని పడిపోతాయి. ఓకే. సో గ్యాంబుల్ అన్నట్టే. ఒకవేళ రీసేల్ చేయాలనుకుంటే ఆ అనుకోవచ్చు. బిజినెస్ లో ఉన్నోళ్ళు అలా చేయాలనుకుంటే ఓకే. అలా. హ్మ్. కానీ కొనుక్కోవాలన్నోళ్ళు కొన్ని షూస్ కావాలి అనుకుంటే అంటే పాతవి కూడా 10 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ షూస్ కూడా ఉంటాయి. హుహు. ఒరిజినల్వి కొత్తవి అలా. అవి కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో నా దగ్గర ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అదే. అది కూడా యెస్. అండ్ 'పట్నం బాబు' అసలు స్టార్ట్ అయింది కాజ్ కోసమా? లేదంటే దేనికోసం? అండ్ ఇంకా ఏమైనా ఉందా 'పట్నం బాబు' ఫ్యూచర్‌లో చేయాల్సింది? ఫ్యూచర్‌లో మాకేమైనా ఇనిపించే పేరవుతుందా? ఏంటి దాని గురించి? పట్నం బాబు స్టార్ట్ అయింది ఇదే. హ్మ్. వీళ్ళకి తెలుగు వాళ్ళకి హ్మ్. సరైన నాలెడ్జ్ ఇవ్వట్లేదు స్నీకర్స్ మీద. యాహ్! ఫస్ట్ నేను స్నీకర్స్ అనుకుని వచ్చాను. హ్మ్. తర్వాత ఇవొచ్చినాయి. హ్మ్. తర్వాత ఫ్యాషన్ లో కూడా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. అవును. అందుకే నేను నెమ్మది చాలా మంది నన్ను అడిగారు. హ్మ్. అన్నట్టు ఫానా ఫ్యాషన్ లోకి రా, ఫ్యాషన్ లోకి రా, ఫ్యాషన్ లోకి రా. అవును. సో ఇనీషియల్ గా నాకు ఇంట్రెస్ట్ చూపించలేదు నేను. హ్మ్. నేను రెడీ అవుతాను వాట్ ఎవర్. హ్మ్. అదన్నీ పక్కన పెట్టినా ఒకటి షూస్ గురించి చెప్దాం అనుకున్నా. ఓకే. తర్వాత ఫ్యాషన్ అది కూడా ఒక రకంగా ఉందని చెప్పి హ్మ్. నెమ్మదిగా నేను కూడా ఫ్యాషన్ లోకి వచ్చాను. ఇదే కాదు ఇలా కూడా చేయొచ్చు. హ్మ్. యాహ్! అండ్ మోస్ట్లీ నేను అక్కడ ఫైట్ చేసింది కూడా అదే. ఎప్పుడు వీళ్ళని ఎలా బ్రెయిన్ వాష్ చేశారంటే బడ్జెట్. హ్మ్. అంతే. బడ్జెట్ హ్మ్. 200లో షూ, హ్మ్. 300లో షూ, హ్మ్. లేకపోతే 500లో షూ, లేకపోతే 500 డ్రెస్. హ్మ్. ఇదే కాన్సెప్ట్. వాళ్ళు కనీసం ఇప్పుడు మీరు వేసుకున్న షర్ట్ హ్మ్. అది 200 2000 20,000 యాహ్! మీరు వేసుకున్నాక ఇది స్మూత్ గా ఉంది, హ్మ్. లేకపోతే ఇది గుచ్చుకుంటుంది హ్మ్. అని మీకు అప్పుడు వేసుకుంటేనే తెలుస్తుంది. అవును. లేకపోతే షూ మీరు ఒకటి కొన్నారు, అది వేసుకుంటేనే మెత్తగా ఉంది, కంఫర్ట్ గా ఉంది, కుషన్ బావుంది. గట్టిగా ఉంది, హ్మ్. వేసుకుంటేనే తెలుస్తుంది. అవును. వీళ్ళు ఏం చేశారు సార్ అజయ్, హ్మ్. వీళ్ళు ఇంట్లో కూర్చుని మింత్రాలో ఓపెన్ చేసి వెబ్సైట్ యాహ్! వీడియో చూసేసి ఇదిగో
మీరు పార్టీకి వెళ్ళాలా, ఈ షర్ట్ తీసుకోండి, ఈ ప్యాంట్ వేసుకోండి, ఇది 500 లో ఉంది, ఇది 500 లో ఉంది, ఇది 200 లో ఉంది, తీసుకోండి. ఇది వీళ్ళు చెప్పి ఇప్పటివరకు చెప్పిన చేసిన ఫ్యాషన్, ఓకే. చూపించారు ఫ్యాషన్, కానీ ఎక్కువ ఇదే చీప్ 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 అని మైండ్ ని ఇది చేశారు. ఓకే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి వీళ్ళు కూడా అన్నా 1000 రూపాయలు ఒక షూ చెప్ప, మంచి అవుట్ఫిట్ చెప్పాలా, అవుట్ఫిట్ చెప్పు, లేకపోతే 1000 రూపాయల్లో షూ చెప్పు అంటూ ఉంటారు. నన్ను అడిగారు, అన్నారనమాట, నువ్వేంటి ఇవన్నీ చేస్తున్నావు, మాకు సీన్ లేదు అని. కొంతమంది వాళ్ళే మెసేజ్లు చేస్తారు కింద కమెంట్స్ లో, నువ్వు ఏదో అనుకుంటున్నావు బాబు, మాకు సీన్ లేదు. నీకు సీన్ లేదు, కానీ ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ లేకపోతే ఆ వీడియోస్ చూస్తున్నావు, ఒకటి తెలుగులో ఇవన్నీ చూపించి మనకి చూపిస్తున్నాడు కదా తెలుగులో. అవును. ప్రాబ్లం ఏంటి? అది కూడా ఏడిపోయినా తెలుగులో ఎవరు లేక, ఇవన్నీ చూపించేవాళ్ళు లేక, ఇంత కాస్ట్లీ పెట్టి డబ్బున్నోళ్ళు చూపిస్తారండి. డబ్బున్నోళ్ళు వాళ్ళకి అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు, కొనుక్కుంటారు. మర్చిపోయాను, ఇది గుర్తొచ్చింది. చాలా మెసేజ్లు వస్తాయి కదా, నేను బిగ్గెస్ట్ స్నీకర్ కలెక్షన్ ఇన్ తెలుగు అని చెప్పి నేను పెట్టుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో 4 మెసేజ్ చేశారు. నువ్వు ఏ రకంగా బిగ్గెస్ట్ స్నీకర్ కలెక్షన్ అనుకుంటున్నావు? అదే నాకు అర్థం కదా, ఏంటి ఏమన్నారు అని అంటే, ఇది నీ దగ్గర ఉందా, ఇది నా దగ్గర ఉంది, ఇది నా దగ్గర ఉంది. డబ్బున్నోళ్ళు. ఓకే. ఎంత డబ్బున్నోళ్ళు? పాష్ ఎనర్జీ వాళ్ళు. ఓకే. జస్ట్ ఇమాజిన్, వాళ్ళు ఎందుకు మెసేజ్ చేశారు? తక్కువ చేయడానికి. మా దగ్గర ఇవి ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గర 500 షూస్ ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గర ఒక 30 లక్షల రూపాయలు విలువ చేసే షూ ఉంది, నా దగ్గర అలాంటి 5 లక్షలు 6 లక్షలు చేసే షూస్ ఉన్నాయి. ఓకే. దేనికి? మీ నాన్న డబ్బులేగా అవన్నీ, నీ చెమట పెట్టావా? నువ్వు డబ్బున్నోళ్ళు ఇవన్నీ దొరికి చేసేస్తే అది కాదు గొప్పతనం. మిడిల్ క్లాస్ వాడు, మిడిల్ క్లాస్ వాడు రూపాయి 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 కట్టు పెట్టుకుని ఇంత పెద్దది చేసుకున్నాడంటే అది గొప్ప. నేను ఇప్పటికీ చెప్తాను, వాళ్ళ దగ్గర ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నెంబర్స్ ఉండొచ్చు, కానీ నా దగ్గర ఉన్న కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉండదు. ఇప్పటికి నేను అదే చెప్తాను. ఎందుకంటే ఈ వీళ్ళందరూ ఎలా చూస్తారు, ఎంత కాస్ట్లీ షూ కొనుక్కుంటే అది గొప్ప, అవునా? వాళ్ళ సొసైటీలో వాళ్ళు చెప్పుకోవడానికి లేకపోతే చూపించుకోవడానికి. ఎలా ఉంటాయంటే, ఒకటే షూ మోడల్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి, లేకపోతే వేరే వాళ్ళతో కొలాబరేషన్ చేసి ఉంటాయి. ఒకటే షూ. ఇప్పుడు నైకి ఒక ఏదో ఒక షూ ఉంది అనుకుందాం, మీకు జార్డన్ 1 తెలుసు కదా, అదే ఉంటుంది, దాని మీద డిఫరెంట్ మెటీరియల్స్ వాడతారు, డిఫరెంట్ రంగులు వాడతారు, ఫ్యాబ్రిక్ వాడతారు. అది వేరే కంపెనీ కొలాబరేషన్ అవుతుంది, అది 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు ఉంటుంది. వీళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు, కానీ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటి? మోడల్స్ ఏమైనా ఉన్నాయా? ఇవే 100 ఉంటాయి. నా దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నేను ఇవన్నీ విసిగిపోయాను. నేను యాక్చువల్లీ ఒక వీడియో చేశా, నేను ఇప్పటివరకు రిలీజ్ చేయలే, ఎడిట్ చేయలేదు. దాని టైటిల్ ఏంటంటే, నాట్ చాలా మంది ఇది నాకు నచ్చట్లేదు కదా, బిగ్గెస్ట్ స్నీకర్ కలెక్షన్ ఆఫ్ తెలుగు అంటే బిగ్గెస్ట్ స్నీకర్ మ్యూజియం. అది రైట్ వర్డ్ దీనికి. ఎందుకంటే డిఫరెంట్ మోడల్స్. నేను గొప్ప అని చెప్పట్లేదు, మోడల్స్ చూపించాలి. నువ్వు ఒకటే పట్టుకుని, ఇప్పుడు చాలా మంది అజయ్ దగ్గర ట్రావిస్ స్కాట్ అని ఒక కొలాబరేషన్ ఉంటుంది అన్నమాట జోర్డన్ తో. అది మీకు ఎంత లేదన్నా ఒక 80,000 60,000 రీసేల్ వాల్యూ, 1,50,000 ఇవన్నీ ఉంటాయి. మీరు చూస్తే అజయ్ ఎయిర్ జోర్డన్ 1 లో ట్రావిస్ స్కాట్ లో 4-5 కలర్స్ ఉంటాయి. అతని దగ్గర అన్ని కొన్నాడు, ఫాస్ట్ కొనేసాడు. నువ్వు డబ్బులు పెట్టి కొన్నావు కానీ ఒకటే మోడల్ కదా, డిఫరెన్స్ ఏమైనా ఉందా? మీకు నాకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఉంది కదా, అలాంటి డిఫరెన్స్ ఉండాలి. కానీ నేనే 4-5 ఉంటే ఏంటి సేమ్ ప్యాటర్న్, ఏం చూపించినట్టు? ఇదంతా గొప్పే కదా. డబ్బు పెట్టి, నీకు డబ్బు ఉంటే వచ్చేస్తుంది, అది మోడల్స్ ఎక్కడున్నాయి? చాలా మంది ఇదే నీ బతుక్కి బలెన్సియాగా లేదు నీ దగ్గర, నువ్వు అజయ్ అనేవాడివా, లేకపోతే నీ అన్ని రోడ్డు మీద. నేను బలెన్సియాగా కొనను. బలెన్సియాగా ఎందుకు కొననంటే, బలెన్సియాగా చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ని ప్రమోట్ చేసింది. విమెన్ రేప్
దాన్ని ప్రమోట్ చేసింది. దాని మీద పెద్ద పెద్ద కాంట్రవర్సీ ఉంది ఇప్పటికి కూడా. ఓకే. లిటరలీ ఇదంతా తెలియదు వాళ్ళు వెనక వాళ్ళు చేసేవన్నీ ఇప్పుడు ఏమంటాం వెనక నుంచి చేసేవన్నీ తెలియదు కదా, వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తారు అనేది. వాళ్ళు చేసిన క్యాంపెయిన్స్ వాటిల్లో పిల్లల్ని సెక్షువల్ అబ్యూస్ చేయటం, విమెన్ ని సెక్షువల్ అబ్యూస్ చేయటం, ఇవన్నీ ప్రమోట్ చేశారు వాళ్ళు. ఓకే. అందుకే నేను బలెన్సియాగా కొన్నాను. నేను కొనాలనుకుంటే నేను డబ్బులు దాచుకుని ఈ వేరే షూస్ కొనే బదులు బలెన్సియాగా కొనుక్కోవచ్చు. అబ్బా గొప్ప బ్రాండ్, పెద్ద బ్రాండ్, కాస్ట్లీ బ్రాండ్ నా దగ్గర ఉంది, నేను కొన్నాను. నాకు ఇష్టం లేదు. అండ్ ఎప్పుడు కూడా మనకి నచ్చినవి కొనుక్కోవాలి. వాడెవడో కొనుక్కున్నాడు, వాడెవడో దగ్గర ఉంది, లేకపోతే వాడెవడో చెప్పాడు. ఓకే. ఈ స్నీకర్ కలెక్షన్ అలా రాలా, నా ఇష్టం, నాకు నచ్చింది, నా టేస్ట్ వల్ల వచ్చినాయి. అందుకే మీకు డిఫరెంట్ మోడల్స్ కనబడతాయి. అవును, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి, ఒక్కొక్క షూకి ఒక్కొక్క షూకి చాలా డిఫరెన్సెస్. అండ్ ఇంకోటి లైక్ నాకు తెలిసినంత వరకు మినిమం అంటే మీరు ఒక ఫిగర్ అని చెప్పకండి, ఉన్న 150 కానీ 200 స్నీకర్స్ ఎంతైనా స్నీకర్స్ లో ఎంత అమౌంట్ అయ్యి ఉండొచ్చు? ఒకసారి పెట్టలేదు, రకరకాల కొన్ని ఇయర్స్ నుంచి. నా ఫస్ట్ స్నీకర్ నేను కలెక్ట్ చేసింది 2009. ఓకే. సో అప్పటి నుంచి వేసుకుంటే కొంచెం 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 దానిలో 3000 షూ ఉంది, 750 షూ ఉంది. నాకు కాన్వర్స్ నాకు ఏదో సేల్ ఫ్లిప్కార్ట్ లో కొన్ని ఏళ్ల క్రితం 750కి వచ్చింది. ఓకే. ఇప్పుడు అది 5000 లేదే లేదు. ఓకే. సేమ్ షూ. సో 750 ఉంది, 10,000, 5,000, 10,000, 20, 30, 80, 1 lakh. ఓకే. అండ్ మోస్ట్ కాస్ట్లెస్ షూ చెప్పడానికి అయితే నేను ఇప్పుడు చెప్తాను. ఇంకొకటి ఉంది, అది నేను 1 మిలియన్ వచ్చినప్పుడే చూపిస్తాను అన్నమాట. నా డ్రీమ్ ఇది. సో మోస్ట్లీ ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించేసిన వాటిల్లో మోస్ట్లీ 4.5, 5 lakhs, సారీ 5 lakhs షూ ఉంది నా 5 lakhs ఒరిజినల్ వాల్యూ, నో రీటైల్ వాల్యూ. దాని అది ఇందే చెప్పాను కదా, మైకేల్ జోర్డన్ వేసుకున్న ఫస్ట్ ఎయిర్ జోర్డన్ 1, దాని కొలాబరేషన్ ఆఫ్ వైట్ అని వచ్చింది. ఓకే. 4.5 లక్షలు 5 లక్షల మధ్యలో దొరుకుతుంది అనమాట. షూ కాస్ట్ అంత ఉంటే అన్న నిజంగా చెప్తున్నా, ఆన్ అండ్ యావరేజ్ అంటే మేము నేను మహా అంటే 2000, 3000 అంతా పెట్టి అంతకు మించి ఇంకా ఎఫర్డబుల్ కాదేమో ఏమో, కానీ మీరు 4 lakhs 5 lakhs అన్న షూ. నేను ఆల్రెడీ చూపించేసిన వాటి గురించి చెప్తున్నా. చూపించకుండా ఉన్న లాస్ట్ కాస్ట్ ఏంటన్నా అది చూపించకుండా అది చెప్పలేను, కానీ నేను ఫస్ట్ 1 మిలియన్ అయితే వాడెవర్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ 1 మిలియన్ అయిన రోజు అది నేను సర్ప్రైజ్ చేస్తాను. అది నేను ఆల్రెడీ హిట్ ఇచ్చేసాను, అది నా డ్రీమ్ షూ అని. నేను ఇప్పుడు వెళ్ళి రీసెర్చ్ చేస్తా, చూస్తా. ఎంత వరకు అన్న ఇప్పుడు 4 lakhs అన్నారు, 10, 20, 50 అట్లా అన్నారు. మినిమం ఒక 20 లక్షలు ఉండొచ్చా షూ కలెక్షన్ మొత్తం కలిపి? ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక షూ 5 లక్షలు ఉన్నప్పుడు మోస్ట్ కాస్ట్లీయెస్ట్ అది. ఇంకోటి 2 లక్షలు ఉన్నట్టుంది. అలా చూసుకున్నా మీ దగ్గర ఒక 30-40 లక్షల ఖర్చు అంటే షూ కలెక్షన్ ఉంది, జస్ట్ షూకి 30-40 లక్షలు ఉండకపోవచ్చేమో కానీ, ఎందుకంటే 3000 షూ కూడా ఉంది కదా, 5000 షూ కూడా ఉంది. అవునవును. అంటే సో ఆన్ అండ్ బేసిక్ రేంజ్ మాట్లాడుతున్నా. కొన్ని షూస్ కి అసలు రీసేల్ వాల్యూ ఉండదు, బట్ యూ కెనాట్ గెట్ దోస్ షూస్. అంటే అలాంటి మోడల్స్ అన్నమాట. అలాంటివి నేను డిస్కౌంట్ లో కొన్ని బోల్డ్ ఉండే, అప్పుడు నేను డిస్కౌంట్ పైనుంచి మనం సార్ట్ చేసుకుంటాం కదా, లో టు హై పెట్టుకునేవాడిని, లో టు హైకి వెళ్ళి ఎత్తుక్కునేవాడిని. ఓకే. సో కొన్ని ఏంటంటే ఎలా అంటే దొరకనప్పుడు డబ్బులు ఎక్కి పెట్టుకోవాలి, అది మనకి బాగా నచ్చింది. అండ్ నేను స్ట్రైట్ గా ఏజ్డ్ అని అతనికి నేను చూసాను వీడియోస్ చూస్తున్నప్పుడు, ఆయన అన్నాడు ఆ వీడియోలో ఏమనంటే అటు తిప్పి ఇటు తిప్పి నేను 4 షూలు ఉన్నాయి, 4 అంతకు మించి లేవు నా దగ్గర షూస్ అని చెప్పేసి అన్నాడు. దాన్నే ఒక వీడియోలో అన్నాడు. టు బి ఆనెస్ట్ ఆయన దగ్గర ఉన్న షూస్ కలెక్షన్స్ ఒక 20 ఉండొచ్చు, 20-30 ఉండొచ్చు షూ కలెక్షన్. అది అన్నది ఏజుడ్ కాదేమో, ఇంకెవరో అయి ఉంటారు. లేదన్నా ఏజుడ్, అతనే అజయ్ అన్నాడు. నేను చూసాను, మార్నింగే చూసాను రీల్. అంటే ప్రిపేర్ చేసుకోవాలి కదా మీరు వస్తున్నప్పుడు, అవన్నీ చేస్తున్నప్పుడు అన్నా. సో తనే అన్నాడు అనమాట, కూర్చొని మీరు ఎంత వాడినా కూడా నేను ఇవే అవుట్ఫిట్ల దగ్గర ఇలాంటి షూస్ వేస్తా, మహా అంటే ఇవే ఉండే నా దగ్గర
జోర్డన్ ఇవే ఉంటాయి, మహా అంటే ఒక 10-15 వరకే కలెక్షన్స్ ఉంటాయి, అంతకు మించి ఉండవు అని చెప్పేసి అన్నాడు. సో అట్లా ఉండొచ్చు. ఎస్ అండ్ కరెక్ట్. కానీ అదే వాళ్ళ దగ్గర లేవు, అది ఉన్న ఫ్యాక్ట్. నేను గొప్ప చెప్పట్లేదు, వాళ్ళు తక్కువ అని చెప్పట్లేదు. ఎస్ బట్ ఇన్ జనరల్ వాళ్ళు అంత పెట్టలేదేమో, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదేమో నాకున్నంత. కలెక్షన్స్ అంటే పిచ్చి ఇంట్రెస్ట్ ఉండదు. సో అదే అందుకని వాళ్ళ దగ్గర నెంబర్స్ ఉండి ఉంటాయి. ఇంట్లో సగం మొత్తం ఆ ఇంట్లోకి షూలకే వెళ్ళిపోతే అంతే. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రెషర్ వస్తుంది, ఎప్పటి నుంచో ప్రెషర్ వచ్చింది, నేను వచ్చినప్పటి నుంచి ప్రెషర్ వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు స్నీకర్స్ లేకపోతే ఈ షూస్ చెప్పేది అజయ్ మాత్రమే, అజుడ్ మాత్రమే అనుకున్నారు. అవును, వచ్చిన తర్వాత అర్థమైంది. సో అక్కడ ప్రెషర్ పెరుగుతుంది కదా. సో అప్పటి నుంచి అతను ఆ షూస్ కొనటం, ఆ షూస్ బ్యాక్గ్రౌండ్ లో పెట్టి చేయటం వీడియోస్ లో, ఇలా అయిందనమాట. లాస్ట్ 10th డికెట్ నుంచి ఫ్యాషన్ అంటే ఏంటో తెలిసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి. అంటే ఫ్యాషన్ అంటే ఏంటి, బ్రాండ్స్ అంటే ఏంటి, సో అవన్నీ తెలిసింది. అంతకు ముందు కూడా టు బి హానెస్ట్ ఎవరికి తెలియదు ఆ బ్రాండ్స్ అంటే. సో హౌ యూర్ ఫీలింగ్ అండ్ ఇండియాకి అండ్ ఇంత బ్రాండ్స్ రావడం కానీ, కొత్త కొత్త స్టైల్స్ రావడం కానీ, మీరు అవుట్ఫిట్ అల్లు అర్జున్ గారు వేసుకున్న అవుట్ఫిట్ ఒకటి మీరు వేసుకున్నారు, సో అలాంటి వేసుకున్నప్పుడు కానీ ఎలా అనిపిస్తుంది ఇదంతా? నాకు అదే మామూలు ఇన్ జనరల్ వీళ్ళందరూ వేస్తుంటే కొంతమంది చేస్తారు కదా, వాళ్ళ డీ కోడ్ అంటా ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు గారిది, అల్లు అర్జున్ గారిది, లేకపోతే ఇంకెవరిదో రామ్ చరణ్ గారిది స్టైల్ డీ కోడ్ చేద్దాం, వాళ్ళు వేసింది ఏదో కంపెనీ ఎన్నో కొన్ని వేలు లక్షల్లో ఉంటాయి కదా, అది మనం డీ కోడ్ చేద్దాం అని చెప్పి అలా చేస్తుంటాం. నేను జరాలో కొనుక్కున్నాను అనమాట ఒక షర్ట్. సో అదే ఎయిర్పోర్ట్ లో ఆయన సూట్ కేసు పట్టుకుని వస్తుంటే, అదే సేమ్ షర్ట్ కదా, వీళ్ళు చేసిన వీడియో అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది, కానీ నేను డీకోడ్ చేయట్లేదు, నేను యాక్చువల్ చూపిస్తున్నాను అని చెప్పి మొన్న రీసెంట్ గా అది చూపించాను అనమాట. ఆయన స్టైల్ ఇదిగో ఈ షర్ట్ వేసుకున్నారు. సో అండ్ బ్రాండ్స్ ఇండియాకి రావటం గుడ్, కాకపోతే వాటి వాల్యూ 100 రూపాయలు ఉంటే మన ఇండియాకి వచ్చి ఇంపోర్ట్ అయ్యాయని ఒక్కొక్కసారి 10,000. ఎందుకు 10,000 పెట్టాల్సి వస్తుంది? ఒరిజినల్ కాస్ట్ 1,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు ఉన్నా ఆ ఇంపోర్ట్లు ఇవన్నీ కలిపి 9,000 ఎక్స్ట్రా. వాళ్ళు మేకింగ్ కి వాళ్ళకి ఎంత అవుతుంది? 100 వేసుకుందాం, 100 రూపాయలు వేసుకుందాం, 500 వేసుకుందాం, అమ్మేదంతా 10,000. సో దానివల్ల నేనేం చెప్తానంటే ఈ బ్రాండ్ పిచ్చి కూడా ఎక్కువైపోయింది. బ్రాండ్ ఉన్నాడు, ఇదిగో ఏ బ్రాండ్ వాచ్ పెట్టావు, ఏ బ్రాండ్ షర్ట్ వేసావు. ఇప్పుడు నేనేం చెప్పాను మీకు, నా దగ్గర 5 లక్షల షూ, నేను వేసుకున్న షూ కూడా మోస్ట్లీ అంతే ఉండొచ్చు, లేకపోతే 20,000 లేకపోతే ఇలా ఉండొచ్చు. ఈ చొక్కా 999 రూపాయలు. నేను నార్మల్ నెక్ టీషర్ట్ వేసుకుంటాను, 350 టీషర్ట్ కూడా వేసుకుంటాను. మొన్న ఎవరికి నేను ఒక అప్డేట్ ఇస్తుంటే ఆ షర్ట్ నచ్చింది, మికీ మౌస్ షర్ట్ వేసుకున్నాను. అది నేను ఏం సెంటర్ అది, విజయవాడ లెనిన్ సెంటర్ రోడ్డు ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. సో ఎప్పుడు బ్రాండ్ గురించి చూడకండి, మీకు నచ్చింది ఏదైనా కొనుక్కోండి, గొప్పలు పోవద్దు. ఏమనంటే నువ్వు చూపిస్తున్నావు కదా, నువ్వు కూడా గొప్పలు పోవడానికే కదా నువ్వు అన్ని చూపిస్తున్నావు. నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా, నువ్వు ఎందుకు కలెక్షన్ చూపిస్తున్నావు? నీ కలెక్షన్ ఉంటే నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. అంటే ఇప్పుడు రాంగ్ గా చూపించేవాడు ఓకే, మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదిగో ఇలా కూడా ఉంది అని చూపించడానికి వచ్చినోడు తప్పైపోయాడు. వాడు నోరు మూసుకుని గొప్పలు చెప్పుకోవడం, అంటే చూపిస్తే గొప్పలు చెప్పుకోవడం, ఇవ్వకపోతే ఓకే, మీకు రూపాయి పడేస్తే దేవుడు. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా ఉండడం వేస్ట్ కదా. అంటే దాని గురించి తెలియనప్పుడు నాలెడ్జ్ ఇవ్వడం బెటర్ కదా. ఏదో నాలెడ్జ్ ఇచ్చే కంటే రైట్ వే నాలెడ్జ్ ఇవ్వడం బెటర్. అది కూడా రాంగే కదా వీళ్ళకి, అది గొప్పలు పోవటం కదా. నీ దగ్గర ఇది ఉంటే నీ అక్కడ పెట్టుకో, ఇది వాళ్ళ డైలాగ్, అక్కడ పెట్టుకో. ఎందుకు బయట పెట్టావు, ఎందుకు చూపిస్తావు మాకు? ఏమైనా అంటే ఏమైనా ఇస్తావా? ఇవ్వవో పెట్టావు, వాడెవడో కమెంట్. నువ్వు అడిగితే ఇస్తావా? నువ్వు అడిగితే ఒక్క జోర్డన్ షూ కూడా ఇవ్వవు, ఇంకెందుకు చూపించుకోవడం? నీ ఇంట్లో పెట్టుకో. అరే నువ్వేమన్నా అయ్య చుట్టావు అమ్మ చుట్టావు అరడికి సరే ఏమనుకోకండి, ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది మాట. అది మీరు నాకు చెప్పారు స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఆ షూ కొనుక్కోవడానికి చాలా కాస్ట్, అంటే చాలా స్వెట్ అండ్ బటర్ అంతా కష్టపడి కొనుక్కోవాలి. ఈజీ మనీ వస్తే మీరు ఈజీగా కొనుక్కోవచ్చు, అంతే కదా. అలా తయారయ్యారు, ఎంత ఈజీగా వాళ్ళకి కావాలి. టూ మచ్. అండ్ బ్రాండ్స్ గురించి, ఇండియన్ బ్రాండ్స్
ఇండియన్ బ్రాండ్స్ కూడా ఎలా తయారవుతున్నాయంటే, ఇది థేలి అని ఒక బ్రాండ్ ఉంది. థేలి ఓకే. అదేంటంటే స్క్రాప్ తో రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో ఒక కుర్రోడు మొదలు పెట్టాడు. ఓకే. స్టార్టింగ్ లో ఒకే ఒక్క షూ మన కాన్వర్స్ మన ఆ మెటీరియల్ వైట్ షూ ఉండేది కదా, ఓకే. అతను చేసిన ఫస్ట్ షూ అది. మన ఈ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, వైట్ క్యారీ బ్యాగ్స్, ఇవన్నీ కలిపి 30 ఎన్నో క్యారీ బ్యాగ్ లో లేకపోతే 40 క్యారీ బ్యాగ్లు కలిపితే ఒక షూ ఓకే అయ్యేది. అతను స్టార్ట్ చేశాడు కొన్ని ఏళ్ల క్రితం, మేబీ 2019 సంథింగ్. అప్పుడు నేను చూశాను అతని మీద కూడా ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఏదో దానికి తగ్గట్టే ప్రైస్ కోట్ చేశాడు, బాగుంది, హోమ్ గ్రోన్ రీసైకిల్డ్ వస్తుంది, నడుస్తుంది అనుకున్నాం. సడన్ గా అది చాలా మార్కెట్ పెరిగిపోయింది. ఇప్పుడు సేమ్ కంపెనీ అమ్మే షూ ఎంతో తెలుసా? 16,000. సేమ్ కంపెనీ షూ అదే. సేమ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు అమ్ముతున్న షూ ప్రైస్ 16,000. వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఫోర్బ్స్ మ్యాగజైన్ లో లైక్ అతని గురించి చేశాడు. అంటే ఎలా తయారయ్యారు చూసారా? నువ్వు వచ్చింది ఒక కాజ్ గురించి, నువ్వు వచ్చింది జనాలు అఫోర్డబుల్ గా ప్లానెట్ ని కాపాడడం కోసం, ఎన్విరాన్మెంట్ ని కాపాడడం కోసం ఏదో కాజ్ తో వచ్చావు. కానీ నువ్వేమయ్యావు లాస్ట్ కి? నీ మనీ, నీ ప్రైస్ ఎంత? 16,000. నార్మల్ వాళ్ళు ఎవరైనా కొనగలుగుతారు 16,000? నువ్వు ఈ నీ రేంజ్ పెంచుకునే దీనిలో, నువ్వు ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఎక్కే దీనిలో నీ కంపెనీని ఏం చేసావు? నీ కాజ్ ని ఏం చేసావు? పెట్టిన కాజ్ ఒకటి, చేస్తున్న కాజ్ ఒకటి, అందరూ చేసిన పని ఒకటి. ఇంకొకటి, వీళ్ళు ఎలా అంటే ఈ ప్రైస్ మ్యాచ్ చేయాలి. ఎందుకు మ్యాచ్ చేయాలి నువ్వు? కొన్ని క్లాతింగ్ బ్రాండ్స్ కూడా వాళ్ళ ప్రైస్ ని మ్యాచ్ చేయాలి. ఎందుకు మ్యాచ్ చేయాలి? ఈ 2,000 5,000 లేకపోతే టీషర్ట్ పడదు, షర్ట్ పడదు. ఎందుకు? నీకు ఎంత పడిందో కొంచెం లాభం వేసుకుని అమ్మచ్చు కదా. కొత్త కొత్త మంచి మంచి డిజైనర్స్ ఉన్నారు, చేయరు. డబ్బు గురించే చూస్తారు. సో అది నేను అదే చెప్తాను, ఆఫర్స్ ఉంటే వెళ్ళి కొనుక్కోండి. ఆఫర్స్ లో కొనుక్కోవడం బెటర్. ఈ జారాల్లో లేకపోతే అంతంత 5,000 ఎన్ని పెట్టి ఏం అవసరం? డబ్బు ఉంటే వేరే విషయం, మీరు కొనుక్కోవచ్చు. బ్రాండ్ పిచ్ లో పడి, జనాల్ని చూపించుకోవడంలో పడి, బ్రాండ్ వాచ్లు ఫేక్స్ మర్చిపోయాను. బట్టలు ఫేక్లు, వాచ్లు ఫేక్లు, షూస్ ఫేక్స్, అవన్నీ వేసుకుని పెద్ద నేను ఇది డబ్బున్నోడన్న బిల్డప్ షో ఎందుకు? ఇలాంటి లైఫ్ ఎందుకు? ఏమవసరం? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో బలంగా బేస్ వెయ్యాలి. ఇప్పుడు అంటారు, నువ్వు చూపిస్తున్నావు కదా, నన్ను అన్నారు నన్ను ఈ కమెంట్ ఒక 2-3 అన్నారు, నీ వల్ల ఇళ్లలో వీళ్ళు వెళ్ళి డబ్బులు అడుగుతారు బలవంతంగా, నువ్వు పెద్ద పెద్ద బ్రాండ్స్ పెద్ద పెద్ద డబ్బులు వేసి చూపిస్తున్నావు, ఇంత 50,000 30,000 40,000 అంటున్నావు, వీళ్ళ దగ్గర అఫోర్డ్ చేయలేరు. నీ వల్ల ఇంటికి వెళ్ళి వాళ్ళు పోరు పెట్టి ఇంట్లోంచి డబ్బులు తీసుకుంటారు. అండ్ వాళ్ళ మైండ్ సెట్ మొత్తం ఈ బ్రాండ్ వేసుకోవాలని. అంటే ఇక్కడ కూడా నేను తప్పైపోయాను. ఇలా ఉందని చూపించడం కూడా తప్పు. అలా ఉన్నారు. వాట్ అబౌట్ అన్న, ఇప్పుడు ఉన్న అంటే నేను ఆల్మోస్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో 2-3 years నుంచి వింటున్న పేరు జుడియో. సో మన ఇండియాకి చాలా చీప్ అండ్ అంటారు, మిడిల్ క్లాస్ కి మాయాబజార్ అంటారు. సో వాట్ అబౌట్ జుడియో గురించి మీ అభిప్రాయం? నేను ఫస్ట్ అసలు ఎప్పుడు కొనలా జుడియోలో. అయితే ఎప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నేనేం చెప్పానంటే, నేనే చెప్పాను కదా బడ్జెట్ అని మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, కొనుక్కోలేరా, డబ్బులు ఎక్కువ ఉంది, డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవడానికి ప్రాబ్లం ఏంటి? మీకు ఏదో బ్రాండ్ వచ్చింది కొనుక్కోండి, వీడు చెప్పిందే చూడాలి, వీడు చెప్పిందే ఇదే మన లెవెల్ అన్నట్టు క్రియేట్ చేశారు. మనం అంతా చీప్, మనమంతా ఇది, మనమంతా లో క్లాస్ అన్నట్టు బిహేవ్ చేశారు వీళ్ళ వ్యూస్ కోసం. బడ్జెట్ అనగానే మీరు చూస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అవును, తమ్ముడు 1000 రూపాయల బడ్జెట్ లేదు, మంచి అవుట్ఫిట్ చెప్తా అంతే. అలా అని చెప్పి వీళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు ఏంటి ఎప్పుడు చూసినా బడ్జెట్ అంతే. సో నేను ఎప్పుడు ఏం చేసినా, అన్న బడ్జెట్ లో ఒక షూ చెప్పు, అన్న బడ్జెట్ లో నీవు షర్ట్ చెప్పు, ఇలా తయారైతే నాకు చిరాకు వచ్చింది. నేను వెళ్తుంటే అక్కడ స్టూడియో ఉండేదన్నమాట. సో జుడియోకి వెళ్ళి ఏం చెప్పాను, చీప్ గా ఉన్నప్పుడు కూడా స్టైలిష్ గా ఎలా ఉండాలి మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మీరు బడ్జెట్ కావాలన్నారుగా, 1000 రూపాయలు 1300లోనే కంప్లీట్ అవుట్ఫిట్ వచ్చేస్తుంది.
మన ప్యాంటును షర్ట్, టీ షర్ట్ వాడకూడదు జుడియోలో ఆ టైంకి ఓకే. చూపించాను. ఇలా కూడా స్టైలిష్ గా వేసుకోవచ్చు. ఇది నేను ఏదో చూపించాను ఈ జుడియోలో. మీరు అడిగారు కదా బడ్జెట్ అని, సో చూపిస్తున్నాను అని చెప్పి నేను చూపించాను. ఆ తర్వాత కూడా దానికి కూడా కమెంట్, నువ్వే కదా బే బడ్జెట్ వాళ్ళ మీద ఎగిరావు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని నువ్వే మళ్ళీ బడ్జెట్ చూపిస్తున్నావు. వీళ్ళకి ఒకటి క్వశ్చన్ చేస్తే తప్పు, ఇది చూస్తే తప్పు, వాళ్ళు ఏం అడిగారు అది చూపిస్తే తప్పు. కాకపోతే జుడియో అదే చెప్తున్నా, జుడియో మంచిది. మీ పాయింట్ లో అయితే జుడియో ఇస్ గుడ్ థింగ్. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే నేను తర్వాత చూస్తే నాకు అర్థమైంది, కొన్ని బట్టలు అన్ని కాదు, కొన్ని బట్టలు చీప్ గా చాలా మంచిగా ఉన్నాయి డిజైన్స్. క్లాతింగ్ కూడా ఇస్ అమేజింగ్. కొన్ని క్వాలిటీ అయితే లేవు, అది చెప్పాల్సిన విషయం. కాకపోతే కొన్ని మాత్రం చాలా బాగుంది. అది దాని మీద తీసి బలెన్సియాగా ట్యాగో ఇంకేదో పెడితే, లేకపోతే పెద్ద బ్రాండ్ పెట్టేస్తే అయిపోతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇది, దాని తర్వాత మళ్ళీ మైండ్. సో మాకందరికి ఫ్యాషన్ అంటే ఇప్పుడు కొరియన్ వాళ్ళ ఫ్యాషన్ అమేజింగ్ ఉంటాయి అన్నట్టు ఆనెస్ట్ గా. ఎందుకు వాళ్ళు అంత బాగుంటాయి, ఎందుకు మనవి అంత బాగుండవు? ఇంకోటి అన్న, నేను ఇప్పుడు ఒక షర్ట్ కానీ ఒక షూ కానీ కొన్నాను అనుకో, మనం వాష్ చేయడం వల్ల పోతుందా, లేకపోతే ఇలాంటి కలర్ డల్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది? ఈ రెండింటి గురించి చెప్పండి. క్వాలిటీ మెయిన్ క్వాలిటీ. అలా అని చెప్పి చీప్ క్వాలిటీ లేవు, డబ్బు ఎక్కువ పెట్టేవే క్వాలిటీ ఉంటాయంటే కాదు. ఓకే. ఒక్కొక్కసారి డబ్బులు పెట్టాల్సిందే క్వాలిటీ కోసం, ఒక్కొక్కసారి చీప్ కూడా మంచిగా ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ కానీ అది. అండ్ ఇంకోటి ఏంటంటే వాష్ చేసే విధానం. మనం ఎలా పడితే అలా అన్నింటిలో గొప్ప వేసేసి వాషింగ్ మిషన్ అంటే కొన్ని సపరేట్ గా ఉతకాలి, కొన్ని నెమ్మదిగా ఉతకాలి, చేతితో ఉతకాలి, అన్ని మెషిన్ తెలియదు. అన్ని బట్టలు ఒకటి కాదు, అండ్ అన్నిటికీ పౌడర్ ఒకటి కాదు, అంటే కొన్నిటికి చాలా మైల్డ్ గా వేయాలి. ఎక్కువ తీసుకుంటే కలర్ ఇది అయిపోతుంది. అండ్ ఎండలో ఇలా పడేసి గంటలు రోజులు వదిలేస్తే పోతుంది, ఫేడ్ అయిపోతుంది. కొన్ని నీళ్ళలోనే పెట్టాలి, కొంచెంసేపు ఎండలో పెట్టి తీసేయాలి. ఫ్యాషన్ అంటే బట్టలు వేసుకొని తీసుకోవడం కాదు అన్న, ఇవన్నీ ఉంటాయి. సో దాంతో పాటు ఇవన్నీ నేర్చుకుంటేనే మనం మంచి క్లాతింగ్స్ వేసుకున్నప్పుడు ఫ్రెష్ కనిపిస్తాం. అండ్ సౌత్ కొరియన్ స్టైల్ నిజంగానే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన ఇండియాలో అది ఫేమస్ ప్రెసెంట్ BTS వీళ్ళందరూ వాళ్ళ స్టైల్, ఆ లూజ్ ప్యాంట్, ఆ లూజ్ షర్ట్, ఆ లూజ్ జాకెట్, జెర్సీ వేసుకుని బాగుంటుంది. కానీ మనకి సూట్ కాదు. క్లైమాటిక్ వాటెవర్, దీన్ని బట్టి మనకి అవన్నీ సూట్. మనకి ఎండ, మన హీట్, మనం వాటిని క్యారీ చేయలేం. అంటే అన్లెస్ మీరు డబ్బునోళ్ళు ఎప్పుడు ఏసీలోనే ఉంటే, ఏసీ కార్లు తిరుగుతూ ఏసీ ఎన్విరాన్మెంట్ మీ చుట్టూ అలా ఉంటే అది క్యారీ చేయొచ్చు, బాగుంటుంది. కానీ మామూలు వేసి తిరిగితే చెమట పట్టేసి చిరాకు వచ్చి వాసన వస్తుంది. ఆ లూజ్ ప్యాంట్ కూడా మనం రోడ్డు మీద నడుస్తుంది కదా, అలానే కార్పెట్ మీద నడిచే మన రోడ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చాలా బాగుంది. సో ఆ మురికిని మనం రాసుకుంటూ తీసుకెళ్తాం. అవన్నీ ఒకటి కావు, కానీ బాగుంటాయి. అక్కడ స్ట్రీట్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి కాబట్టి స్ట్రీట్ బాగుంటుంది, వాళ్ళ బాడీస్ బాగుంటాయి, వాళ్ళ ఫుడ్ మీరు వాళ్ళు తినేది, వాళ్ళ స్ట్రక్చర్ అంతా ఎవరు ఒబెస్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ కదా, అందరూ వాళ్ళ పద్ధతి అంతా ఒకలా ఉంటుంది కాబట్టి. ఫ్యాషన్ కొరియన్ ట్రై చేశారన్నా, కొరియన్ ఫ్యాషన్ చాలా తక్కువ వేసుకుంటారు, తక్కువ. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఆ లూజ్ బట్టలు వేసుకున్నప్పుడు మన హైట్ ని బట్టి కూడా బట్టలు వేసుకోవాలి. అందరూ ఆల్రెడీ 6 feet, ఇప్పుడు ఆయన ఉన్నారు ప్రభాస్ గారు, ఆయనకి లూజ్ ప్యాంట్ వేసినా ఆల్రెడీ మనకి ఆయన హైట్ తెలుసు కాబట్టి వేరే విషయం. ఒకవేళ తెలియకపోతే హైట్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం తక్కువ కనబడతారు. సో మనం 5'10" అలా ఉన్నా సరే, మనం ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి లూజ్ ప్యాంట్, ఎలా కనబడతాం, చిన్నపిల్ల ఫ్రేమ్ లా కనబడతాం. అందుకే మరీ పొట్టిగా ఉన్నోళ్ళు లేకపోతే అలా ఉన్నోళ్ళు వేసుకుంటే ఇంకా ఇంత కనబడతారు. అప్పుడప్పుడు వేసుకోవచ్చు. అవి చెప్తున్నాను కదా, పైనుంచి ఇదంతా లూజ్. ఇప్పుడు ఓవర్ సైజ్డ్ ఫ్యాషన్ కదా, ఇప్పుడు నాకు ఎక్కువ ఓవర్ సైజ్ ఇష్టం అనమాట, చాలా ఇష్టం నాకు, బాగుంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం హైట్ తక్కువ కనబడతాం. మనం 6 ఉన్నా హైట్ ఇంకా చిన్నది అన్నట్టు, 5'4" వచ్చేస్తాం అనమాట. 5 ఇంచ్ తగ్గుతుంది, అలా కనబడుతుంది. మా అన్న ఇది కొంచెం మాకు చెప్పండి, అంటే లైక్ ఫ్యాషన్ గురించి తెలియదు కాబట్టి. నాలాగా లావు ఉన్న అబ్బాయికి ఎలాంటి
కాస్ట్యూమ్ సెట్ అవుతాయి. అంటే బట్టలు సెట్ అవుతాయి. లైక్ పేరప్ సెట్ అవుతాయి. సన్నగా ఉన్న వాళ్ళకి ఇలాంటివి సెట్ అవుతాయి. కొంచెం ఈ రెండిటి డిఫరెన్సెస్ చెప్తావా? ఇది చాలా మంది కొంచెం అడిగారు. నేను చేయలేకపోయినా వీడియో. యాహ్! నా లావుగున్నోళ్ళకి నాకు చెప్పు ఇప్పుడు ఎలా ఇప్పుడు వేసుకోవాలి. నా లెక్క మీరు ఇప్పుడు వేసుకున్నట్టే ఆ టీ షర్ట్ వేసుకుని ఓవర్ పైన షర్ట్ వేసుకుంటే కొంచెం లూజ్ ఉంటుంది. మోస్ట్లీ మీరు బ్లాక్ మీరు వేసుకున్నా నేను వేసుకున్నా, ఇప్పుడు నాకు పట్టు ఉన్నా లేకపోతే వేరే వాళ్ళు కొంచెం లావు ఉన్నా, బ్లాక్ వేసుకున్నప్పుడు అది కనబడినప్పుడు ఓకే. ఓకే. ఆ స్ట్రక్చర్. ఓకే. సో అక్కడ మనం అలా మ్యానిపులేట్ చేయొచ్చు లుక్స్ ని. మాక్సిమం అన్ని నా బ్లాక్. సో లేదంటే ఇలా ఓవర్ కోట్ వేసుకున్నప్పుడు యాహ్! లేకపోతే ఇలా డిఫరెంట్ షర్ట్స్ వేసుకున్నప్పుడు యాహ్! ఇలా. అండ్ సన్నగా ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక్కొక్కసారి కొంతమందికి ఏం వేసుకున్నా ఫిట్ అవుతుంది, ఓకే. ఏం వేసుకున్నా లుక్ బాగుంటుంది. అండ్ మరీ సన్నగా ఉన్నోళ్ళు మరీ ఇలా బాడీకి అతుక్కుపోయి వేసుకుంటే బాగోదు. కొంచెం ఆ నడుము దగ్గర నుంచి కొంచెం పెడితే మనకి ఆ ఫిగర్ కనబడుతుంది. ఓకే. లేకపోతే చిన్నపిల్లలు ఇప్పుడు ఈ టీనేజర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వేసుకునే వాళ్ళు మరీ వాళ్ళ బాడీస్ చిన్న చిన్నవి కదా, అవును. వాళ్ళు మరీ అతుక్కుపోయి వేసుకుంటే ఇలా ఉంటుంది. అవును. కొంచెం లూజ్ వేసుకోవాలి. ఫ్యాషన్ ఇంకా ఎలా అప్‌గ్రేడ్ అవుతచ్చు, ఎలా ఉండొచ్చు అన్న మీకు తెలిసినంత వరకు? లైక్ షూ కలెక్షన్‌లో గాని, లేదంటే దీంట్లో గాని ఫ్యాషన్ ఎలా ఉండొచ్చు నెక్స్ట్ జనరేషన్? నెక్స్ట్ జనరేషన్ మన సొంతవి ఐడియాస్ తీసుకొచ్చి మన సొంత డిజైన్స్ తీసుకొస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే. మంచి మంచి డిజైనర్స్ ఉన్నారు. కాకపోతే నేను అదేంటాను, ఇండియన్ బ్రాండ్స్ కొంతమంది కొన్ని డిజైన్స్ మనకి ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటే మనకు కనబడతాయి బోల్డ్. ఓకే. చాలా మంచి డిజైన్స్ ఉంటాయి, మంచి మంచి బట్టలు ఉంటాయి, ప్యాంట్స్ షర్ట్స్. వెళ్ళి కొందాం అనుకుంటే 15,000 50,000 ఒక్కొక్క ప్యాంట్. ఎందుకు అవసరం ఏంటి? 50,000 నేను అఫోర్డ్ చేయలేను. షర్ట్ ప్యాంట్ 50,000 పెట్టి కొనాలంటే అలా చాలా మంది ఉన్నారు. అఫోర్డబుల్ గా తయారు చేయొచ్చు కదా. నేను అదంటాను, ఎక్కువ లాభం కాకుండా కొంత లాభం పెట్టుకుని అఫోర్డబుల్ గా ట్రై చేయొచ్చు కదా. ఓకే. అది చేస్తే మన ఇండియన్ బ్రాండ్స్ ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. ఓకే. ఇండియన్ డిజైనర్స్ చాలా మంది ఉన్నారు కదా, బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు మన ఇండియన్ బ్రాండ్స్ అంటే ఎన్ని ఉండొచ్చు ఆన్ యావరేజ్? అంటే టు బి ఆనెస్ట్ మా ఇండియన్ బ్రాండ్స్ నాకు నిజంగా తెలియవు. ఇండివిజువల్ గా డిజైనర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ లేబుల్స్ అంటారు అన్నమాట. ఒక లేబుల్ అంటే వాళ్ళ కంపెనీ, వాళ్ళ సొంత కంపెనీ. ఓకే. అలాంటివి చాలా మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే చెప్తున్నా, అలాంటి సైట్స్ మనకి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ రికమెండేషన్ వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు ఒక్కొక్కటి 15,000 ప్యాంట్, 20,000, 50,000 అంటే కష్టమైన పరిస్థితి. ఇప్పుడు అదే ఈ ఫారెన్ బ్రాండ్స్ రైట్, మనకి నచ్చుతుంది కొనుక్కోవచ్చు, వేసుకుంటాం. అవి ఉండాలి, ఇవి కూడా ఉండాలి. మన ఇండియన్ బ్రాండ్స్ అఫోర్డబుల్ గా ఉండి కొనుక్కుంటాం కదా. మీరు వాళ్ళకి మ్యాచ్ చేయాలనుకుని నేను తోపు, నేను కూడా రైట్, కరెక్టే, మీకు ఆ టాలెంట్ ఉంది రైట్, కానీ మన పరిస్థితి చూడాలి కదా. మన నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూడాలి కదా. ఇండియా వాళ్ళకి కొంచెం తక్కువ మండి, ఫారెన్ వాళ్ళకి ఎక్కువ మండి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ నుంచి ఇక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు, మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, మనం ఎక్కువ అమ్మాలి కదా. చూడండి సార్, కొంచెం పెద్ద పెద్ద మీరు డిజైనర్స్, మాకు తెలీదు. కాదు, చెప్పాల్సింది ఏంటంటే ఇంపోర్ట్ ఫీజు తగ్గించండి షూస్ మీద ప్లీజ్. ఎందుకంటే అమ్మో, ఇండియాకి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే, ఎగ్జాంపుల్ అదే షూ $100 షూ, అది మార్కెట్ వాల్యూ ఒక $500 ఉంది అనుకుందాం. ఓకే. అది అన్ని వాడి ఫీజు లేకపోతే థర్డ్ పార్టీ, ఎందుకంటే షూస్ ఆల్రెడీ కంపెనీ వదిలేస్తాడు, వేరే వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే థర్డ్ పార్టీ ఒక ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు, లేకపోతే ఆ ప్లాట్ఫామ్ కూడా అమ్ముతారు. సో 500కి పెట్టాడు అనుకుందాం, వాడి ఫీజు అవన్నీ కలిపి ఒక 550-580 అవుతుంది. అది మీరు ఇండియాకి తెచ్చుకోవాలనుకుంటే ఆన్ అన్ యావరేజ్ 80 to 90% కస్టమ్స్ కడతారు. 80 to 90% నేను కట్టాను, వేరే వాళ్ళు కట్టారు. అది పెద్ద ఇష్యూ. అది కూడా ఏంటంటే వాడు ఎప్పుడు కస్టమ్ మీద ఏంటి, రీటైల్ ప్రైస్ మీద వేయడు. రీటైల్ ప్రైస్ $100, దాని మీద కస్టమ్స్ వేయరు. మీరు ఏదైతే $580 కట్టారో దాని మీద కస్టమ్ చేస్తాడు. దాని మీద 80% to 90% కట్టాలి. డబుల్ అవుతుంది. అయితే నువ్వు కట్టు లేకపోతే వదిలే అన్న పాయింట్ వచ్చేస్తుంది. అన్ని వేలు పెట్టి కొనుక్కున్న షూ వదలలేము. అలా అని చెప్పి ఆల్మోస్ట్ ఇంకో 60 కానీ మినిమం 60 అనుకుందాం, మరి 60 లీస్ట్ అనుకుందాం. 60%, 580కి 60% ట్యాక్స్ కట్టాలంటే గుండె పగిలిపోతుంది.
ఇంపోర్ట్ చేసేసి ఎక్కువ, Yeah. ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించాలి. Yeah. అటు వదులుకోలేము, ఇటు మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకుని తెచ్చుకోవాల్సి వస్తుంది. Yeah. సో మాకున్న దాంట్లో కొంచెం ఇన్పుట్ దాని గురించి ఏంటన్నా ఇన్పుట్ ఇది కస్టమ్స్ వాళ్ళు కొంచెం డ్యూటీస్ తగ్గించాలి. కొంచెం కస్టమ్స్ డ్యూటీస్ కొంచెం తక్కువ చేస్తే బెటర్ సార్ మీరు. ఎందుకంటే మాకు కొనుక్కోవాలని ఆశ ఉంటది, మీరేమో ఉన్నది వయ ఉంచుకున్నది వయ వెళ్ళిపోతారు. అటు ఇచ్చుకో, మీకు డబ్బులు కట్టలేము, ఇటు దాన్ని వదులుకోలేము. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం. ఎక్కువ డబ్బులు అసలే దాచుకుని కొనుక్కున్నప్పుడు మీరు మళ్ళీ అలా చేస్తే కష్టం. సరే మీరంటే కొనుక్కోండి, అట్లా వచ్చేటప్పుడు 2 ఇట్లా తీసుకురండి బాక్స్. సో దానికి ఒక్కొక్కసారి ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఎవరైనా ఫ్యామిలీ గానీ ఫ్రెండ్స్ గానీ వేరే ఊరి నుంచి వస్తున్నప్పుడు తీసుకురంటారా, తీసుకుని మీరు తెచ్చి పెట్టండి అని చెప్పి అడగాల్సి వస్తుంది. అవును, ఇంకా అంతకుమించి ఏం చేయగలం. లేదు ఇది చాలా సరే. అక్కడ నుంచి దుబాయ్ నుంచి నా ఫ్రెండ్ ఒకటి వస్తున్నాను, అరే మా ఐఫోన్ ఉంటే తీసుకురా, ఎందుకు ట్యాక్సెస్ ట్యాక్సెస్ తగ్గుతుంది కాబట్టి. సో ఇది మనం ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇది ఒక కైండ్ ఆఫ్ తప్పు దారి పట్టినట్టు కదా. ఒక చిన్న మన అవసరం కోసం ట్యాక్స్, మన దేశం ట్యాక్స్ కట్టకుండా జరుగుతుంది. అవును, ఇందువల్ల ఇంత భారీ ట్యాక్స్ వేయటం వల్ల. సో ప్లీజ్ ఇట్లా చెప్తే ఇట్లా ఓకే, లేదనుకుంటే మా ఫ్రెండ్స్ అలటర్ వస్తున్నప్పుడల్లా తీసుకుంటాం. మరి అది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం కష్టపడి దాచుకుంటాం కదా, అక్కడ ఒక 30,000 40,000 తక్కువ వస్తుంది అని వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓవర్ వ్యూ మొత్తం మీరు అన్ని టాపిక్స్ మీద మాట్లాడారు అండ్ ఫ్యాషన్ గురించి మాట్లాడారు. ఐ హోప్ మీరు అన్నట్టుగా ఫ్యాషన్లో మంచిగా ట్రెండ్గా ఉండాలి. అండ్ టు బి ఆనెస్ట్గా మీ పేరు కానీ ఇక్కడ అన్నముగా చెప్తున్నా, అన్న పేరు కానీ అన్న ప్రొఫెషన్ కానీ ఒరిజినల్ నేమ్ అసలు ఏది చెప్పలేదు, ఇంక్లూడింగ్ ఫేస్ కూడా. సో ఇవన్నీ చెప్పలేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ అండ్ ఫ్యాషన్ గురించి అండ్ తెలుసుకోవడం గురించి, నాలెడ్జ్ గురించి మాత్రమే. ఫేమ్ కావాలనుకుంటే ఎలా అయినా వస్తుంది, బట్ అన్న అది కూడా రివీల్ చేయాలంటే టు బి జెన్యూన్ అన్న మస్తు ఇన్స్పిరేషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూతో పేరెంట్స్ కూడా ఒక మాట చెప్పారు అన్న, దయచేసి పిల్లలకి నేర్పించండి, అడుక్కు తినద్దు, కష్టపడ్డామని నేర్పించండి. కష్టపడటం, ఒక వ్యక్తి పక్కన వ్యక్తిని వాడి నుంచి ఏదో ఆశించటం, లేకపోతే వాళ్ళని నోటికొచ్చినట్టు బూతులండి, ఇలా తిట్టకూడదు, ఒక మనిషిని ఇలా చూడకూడదు, ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి, నీకు ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి, అలా పద్ధతిగా పెంచండి ప్లీజ్. ఎందుకంటే మీరు ఆ బాధ్యత తీసుకోకపోతే, మీరు చేయకపోతే పిల్లలు మారరు. వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ఉన్నారో మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ చాలా దారుణంగా ఉన్నారు. అది వాళ్ళకి చెడు, వాళ్ళకి పుట్టే పిల్లలకి ఇంతకన్నా వర్స్ గా జనరేషన్ వస్తుంది. సో దయచేసి వాళ్ళకి క్యారెక్టర్ ఏంటో నేర్పించండి, బాధ్యత ఏంటో నేర్పించండి, భయం నేర్పించండి, కొట్టైనా సరే భయం నేర్పించండి. మగపిల్లలకైతే ఆడపిల్ల మీద తప్పుడు ఆలోచన రాకూడదు, ఎలా చూడాలని నేర్పించండి, ఎందుకంటే చాలా వర్స్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్ అన్న. మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం, నిజంగా చెప్తున్నా, మంచి ఇంటర్వ్యూ తీసుకొస్తాం. టాటా సీ, బై బై.